ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గాండీవో గరుడధ్వజో గణపతిర్గంగాధరో గౌతమః గౌరి శ్రీమయ గోపత్కృహ హతిర్గోదావరీ గోఝరీ గంగా స్యందన శబ్దలోలు ఉపసభా గంగాగ్ర సంవర్తిని గాంధారీ గజగామిని గజరిపుః కుర్వంతు మాం మంగళం. అందరికీ నమస్కారం. మనము ఏ ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి, ఇది ఆదినాడి దోషం లేనటువంటివి, మధ్యనాడి దోషం లేనటువంటివి, పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అవేమిటంటే ఉత్తరా శతతారాచ పూర్వాభద్రాచ పునర్వసు రౌద్రీ మూలాశ్విని సప్త ఏకనాడి నదోష భాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం, శతభిషం పూర్వాభాద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు, అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది, అంటే మధ్యనాడి దోషం ఉంటుంది. అది తోయానురాధ వసుపుష్య చిత్రాహ భగేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహినాడి దోషాః అరుంధతి మేవ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ, అనురాధ, ధనిష్ట, పుష్యమి, చిత్త, పూర్వ ఫల్గుణి, మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైక నాడి దోషము లేదు. కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడి ఉందని వాడు చెప్తే ఇబ్బంది లేదు, వివాహం చేసుకోవచ్చును. అలాగే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, చెప్తాను వినండి. అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన, నక్షత్రాల పొంతన చూసుకోవాలి. నిర్విశాఖ సార్పాచ శ్రవణేచ మఘా తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నదోష భాగ్ కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు. కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆదినాడి దోషం లేని నక్షత్రాలు, అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు, అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను. ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి. మనము కొత్తగా ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకుంటే మంచిది అన్న విషయాన్ని చెప్పుకుంటున్నాం. గత వారంలో అశ్విని నక్షత్రం అయిపోయింది, ఈ రోజు భరణి నక్షత్రం. అబ్బాయిది భరణి నక్షత్రం అయితే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చును అన్న విషయానికి వస్తే అశ్విని నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చు. భరణి నక్షత్రం వారిని పాదభేదం ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ అబ్బాయిది 1వ పాదం భరణి నక్షత్రం అయితే అమ్మాయిది 3-4 పాదాలు ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కృత్తికా నక్షత్రం కూడా, అంటే మొదటి పాదం అబ్బాయికి అంటే అమ్మాయిది, కృత్తికా నక్షత్రం 1వ పాదం అమ్మాయితో అనుకూలంగా ఉంటుంది. ఇక కృత్తిక 2, 3, 4 పాదాలు యావరేజ్ గా చెప్పబడింది. నేనైతే పెద్దగా దానికి ప్రాముఖ్యత ఇవ్వను, అంటే మధ్యస్థంగా ఉండే వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వద్దు. అన్ని రకాలుగా బాగుంటే ఈ యొక్క కృత్తిక 2, 3, 4 పాదాలని మీరు వివాహం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక రోహిణి నక్షత్రం వారిని కాస్త జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించి వివాహం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రేమ వివాహాలు మాత్రం పనికిరావు. మృగశిర నక్షత్రం పనికిరాదు. ఆరుద్ర నక్షత్రం వివాహానికి శ్రేష్టమైనది. అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం సుటబుల్ కాదు. పుష్యమి నక్షత్రం కూడా పనికిరాదు. ఆశ్లేష నక్షత్రం పనికిరాదు. మఖా నక్షత్రం అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది, తప్పకుండా వారిని వివాహం చేసుకోవచ్చును. పుబ్బా నక్షత్రం ఈ ఇద్దరికి కూడా అసలు ఏమాత్రం పనికిరాదు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి చెప్తున్నాను సుమా, అది గుర్తుపెట్టుకోండి. భరణి నక్షత్రం అబ్బాయికి ఏ నక్షత్రాల అమ్మాయిలైతే అనుకూలంగా ఉంటుంది చెప్తున్నాను. అమ్మాయిలైతే మీకు చెప్పిన నక్షత్రాలనే కదా, దాని ద్వారా ఈ భరణి నక్షత్రం అబ్బాయి మీకు సూటబులా కాదా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక మనం హస్తా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. చిత్తా నక్షత్రం వారిని కూడా వివాహం చేసుకునే ప్రయత్నం చేయకూడదు, మంచిది కాదు. స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం యావరేజ్ గా ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, కుటుంబ సభ్యుల ఇండల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళై విడాకులు వచ్చినా, లేదా అబ్బాయిలకి పెళ్ళై విడాకులు వచ్చినా వారిని ఆ ఇంటికి ఈ నక్షత్రం వారితో వివాహం అనేది మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో విడాకులు వచ్చి సింగిల్ గా ఉన్నా, అమ్మాయి ఇంట్లో విడాకులు వచ్చి సింగిల్ గా ఉన్నా, అంటే వాళ్ళ అన్నయ్యలకు కానీ వదినలకు కానీ ఎవరికైనా సరే అటువంటి ఇబ్బందులు వచ్చింటే మాత్రం ఎట్టి పరిస్థితుల వారిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం శ్రేష్టంగా చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి, కాబట్టి వారిని హాయిగా అనుకూలంగా చేసుకోవచ్చు.
అలాగే మరి అనురాధ నక్షత్రం ఒకటే రాశి కదండి, చేసుకోవద్దండి. అనురాధ నక్షత్రం వారిని భరణి నక్షత్రం వారికి వివాహం చేసుకోకూడదు, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని భరణి నక్షత్రం వారు వివాహం చేసుకోవచ్చును, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మూలా నక్షత్రం 3వ పాదం మామగారికి గండ అని చెప్తారు కదండి, మరి చేసుకోవచ్చునా అనేటువంటి వ్యక్తులకి సమాధానం మూలా నక్షత్రం 3వ పాదం వారికి ఎటువంటి దోషాలు లేవు, హాయిగా వివాహం చేసుకోవచ్చును. ఈ నక్షత్రం వారికి సూటబుల్గా ఉంటుంది, కలిసి వస్తుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారిని కూడా కొంతవరకు చాలామంది చేసుకోవచ్చు అంటారు, కానీ అనుభవంలో చెప్తున్నా నేను. ఇందాక చెప్పాను కదా, మేషము మకర రాశి వారికి వివాహ పొంతలు సరిగ్గా ఉండటం లేదు, వారు విడిపోతున్నారు, విడాకుల దాకా వస్తున్నారు. కాబట్టి అనుభవంలో చూసినంత వరకు అయితే పనికిరాదు, శాస్త్రంలో మాత్రం చేసుకోవచ్చు అని చెప్పబడింది, అది కరెక్ట్ కాదనేది నా దృఢమైనటువంటి అభిప్రాయం, అందులో మీకు సందేహం అక్కర్లేదు. ఉత్తరాషాఢ కానీ శ్రవణం కానీ అవి మీకు ఎంతగా సూటబుల్ కాదన్న విషయాన్ని గుర్తించండి. ధనిష్ఠ నక్షత్రం కూడా పనికిరాదు. అలాగే శతభిష నక్షత్రం కొంతవరకు యావరేజ్గా ఉంటుంది. మరి ఆచితూచి వివరించి, అంటే పిల్ల తల్లి గారి తండ్రి గారి యొక్క గుణగణాలు, ఆర్థిక వ్యవస్థలు, అబ్బాయి కూడా గుణగణాలు, ఆర్థిక వ్యవస్థను చూసుకొని మీరు వివాహం చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఇక పూర్వాభాద్ర నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే రేవతి నక్షత్రం వారిని భరణి నక్షత్రం వారి వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. ఇది మనకి భరణి నక్షత్రం వారు ఏ నక్షత్రం అమ్మాయిని, ఏ పాదం వారిని వివాహం చేసుకోవచ్చో చేసుకోకూడదు అనే విషయాన్ని కూలంకషంగా స్పష్టంగా చెప్పాను. దీన్ని ఫాలో అవ్వండి. ఇవి మీకు మీ దగ్గరికి ఇలా వచ్చాయనుకోండి, ఈ నక్షత్రం వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు జ్యోతిష్కుల దగ్గరికి వెళితే ఆ జ్యోతిష్కులు మీ లగ్నం నుంచి పంచమ స్థానము, కుటుంబ స్థానము, భాగ్యస్థానము, అష్టమ స్థానము, సుమంగళ యోగము, సంతాన యోగము, ఆర్థిక విషయాల్ని ఇవన్నీ చూసి అప్పుడు కంపాటబిలిటీలో ఈ గణదోషం ఏమిటి, నాడి దోషం ఏమిటి ఇవన్నీ కూడా చూసి మీకు ముందుకు వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అనే విషయం చెప్తారు. కాబట్టి ఈ నక్షత్రాల వారిని మీరు యాక్సెప్ట్ చేసుకొని అప్పుడు మీరు పంతులు గారి దగ్గరికి వెళ్తే అనుకూలవంతమైన శుభ వివాహ మేళాపకం జరుగుతుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.